నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు. మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి. కానవరం గ్రామ సభలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఖచ్చితంగా వడ్డీతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక. చదువును ఆయుధంగా చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. 31న అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి జరపనున్న రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ పివిఎన్ మాధవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నా బలం బలగం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందరికీ రక్షణ ఉంటుందని అన్నారు. శాంతి భద్రతల నిర్వహణను కార్యకర్తలు నేతలెవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. తప్పు చేసిన వారికి ఈ రోజైనా రేపైనా శిక్ష తప్పదు. నా తెదేపా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నేరాలు ఘోరాలు చేయలేదు. ఆ క్రమశిక్షణ పాటించండి. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే చెప్పండి. అలాంటి ఎవరిని విడిచిపెట్టను. ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు అంటూ దిశానిర్దేశం చేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన అనంతరం కార్యకర్తలు నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మరో 2 ఏళ్లకు జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన అందరికీ ధన్యవాదాలు. భగవంతుడిచ్చిన శక్తిని ఉపయోగించుకుని పార్టీని సమర్థవంతంగా నడిపించా. మీరంతా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని హామీ ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించుకొని పనిచేశాను. ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాలు మీరందరూ కలిసి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగు జాతిని ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగు జాతిని పెట్టే శక్తి సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్లకు లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంట్రా రివర్లన్నీ రాష్ట్రంలో నీళ్లన్నీ అనుసంధానం చేయమని, నదులు అనుసంధానం చేయమని కేంద్రం కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఆమోదించే పరిస్థితి కూడా వస్తుంది, రావాలని ఆశిస్తున్నా. 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన పనికి 1,12,422 కోట్ల రూపాయలు బకాయిలు అయిపోయినాయి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 32,166 కోట్ల రూపాయలు పెంచారు. మళ్ళీ నేను 4వసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళా యథాస్థితే. అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ రాష్ట్రంలో ఏమాత్రం కూడా కరెంటు కొరత లేకుండా చేయాలని, శాశ్వత పరిష్కారం తేవాలని ఈరోజు నేను కార్యక్రమాలు చేపట్టాను. ఆంధ్రప్రదేశ్ని క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నాం. సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాను, విండ్కు ప్రాధాన్యత ఇచ్చాం, పంపుడు ఎనర్జీ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఎస్సీలు అయితే 2 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తాం. బీసీలు అయితే 78,000 నుంచి 60,000 నుంచి 78,000, అది కాకుండా ఒక 20,000 ఇస్తాం. అంటే 98,000 వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ 60,000 వస్తుంది, 78,000 వస్తుంది. మీరందరూ కానీ మీ ఇండ్ల పైన కరెంటు పెట్టుకుంటే మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఒక ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో రోడ్లు మీరు చూశారు, మొత్తం గుంతలు చేసి
రోడ్లన్నీ అధ్వానం చేస్తే నేను ఒకే మాట చెప్పా, తెలుగుదేశం వస్తానే రోడ్లు బాగా చేస్తామని చెప్పి ఒకేసారి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేసిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం తీసుకొచ్చింది దామాషా ప్రకారం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు తీసుకొస్తామని పెట్టాం. ఇది కూడా మనం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజానగరం మండలం కానవరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల జీవనోపాధుల అభివృద్ధి నిమిత్తం వార్షిక రుణ జీవనోపాధుల ప్రణాళికను తయారు చేసుకునే విధానాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ గ్రామసభ నిర్వహించారు. ఆమె పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చెందాలన్నారు. అందులో భాగంగా అందుబాటులో ఉన్న వనరులు, ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. అవసరమైన నైపుణ్య అభివృద్ధి కోసం తగిన శిక్షణ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తద్వారా మెరుగైన కుటుంబ అభివృద్ధితో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ప్రతి మహిళ ఎదగాలని ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక సాధికారత పెంచే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డిఏ ఎన్వివిఎస్ఎన్ మూర్తి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు ఏ శ్రీనివాసరావు, ఈ శ్రీనివాసబాబు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జి సునీత పాల్గొన్నారు. పన్నెండు మంది కట్టున్నారు. అది సేవింగ్స్ చేస్తున్నారు, కానీ సేవింగ్స్ నుంచి అంతర్గత అప్పులు ఇవ్వట్లేదు. తర్వాత ఇప్పుడు మీ లాస్ట్ మేము మీ గ్రూప్ మీటింగ్ ఎప్పుడైంది? గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తున్నారు? అదే ఏదో మనం చిట్ వేసినట్టుగా అందరూ మొత్తం అంతా ఇచ్చేయాలి అని అన్నది. తర్వాత నెల నెల బ్యాంకుకి మనం ఎంత పెట్టాలి, అప్పాలకు షేర్ చేసేసుకున్నాం కదా, అంతేనా? ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఇంతవరకు ఎలా ఉపయోగించుకున్నారు? అయితే మన ఆంధ్రాలో 70% వ్యవసాయం అనే చెప్పేస్తారు. షాప్ చూపిస్తారా? నాకు ఇంటి దగ్గరే నెలకి ఎంత వస్తుంది? ఏం కొడతారు? తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మండపేట, మదనపల్లె పురపాలక సంస్థలు, గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వడ్డీతో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామంటూ జగన్ హెచ్చరించారు. చేసిన వారినే కాదు, వాళ్లతో కుట్రలు పన్ని చేయించిన వారిని, సప్త సముద్రాల అవతల ఉన్న పదవీ విరమణ చేసి వెళ్ళిపోయిన అందరినీ తీసుకొస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన మాట్లాడుతూ జగన్ 2.0 గతంలోలా ఉండదు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కాదు, అందరికంటే కార్యకర్తలే పై స్థాయిలో ఉంటారు. ప్రతి కార్యకర్తకు ఇవాళ జరుగుతున్న అన్యాయాలు, కష్టాలను చూస్తున్నా మీ ఇష్టం వచ్చిన పుస్తకంలో పేరు రాసుకోండి. స్పందనలో అందరికంటే టీడీపీ వారే ఎక్కువ ఫిర్యాదులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు అడ్డుకున్న టీడీపీ వారికి మంచి చేసింది మీ జగన్ మాత్రమేనని అన్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద
తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. లేబరు, ట్రాన్స్పోర్టు అని ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు అదనంగా రైతుకు జిఎల్టీ రూపకంలో మనం డబ్బులు ఇచ్చి ఏ రైతుకు ఎంఎస్పి తగ్గకుండా మనం చూసుకుంటా ఉంటే, ఈరోజు ధాన్యం దగ్గర నుంచి మొదలెడితే మిరప, చీని, టమాటో ఏ పంట తీసుకున్నా కూడా, పొగాకు ఏ పంట తీసుకున్నా కూడా రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతు పరిస్థితి దళారీల పరిస్థితి అయిపోయింది రైతు. మరోవైపున చూస్తే లా అండ్ ఆర్డర్, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనులు ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముఠ జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే, ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల. కౌమార దశ నుంచే బాలికలు విద్యపై ఆసక్తి చూపాలని, అప్పుడే వారు లక్ష్యాలను సాధించగలుగుతారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో కిషోర బాలికలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి పేద విద్యార్థి చదువును ఆయుధంగా చేసుకొని అభ్యసిస్తే వారి భవిష్యత్తు బంగారమయమవుతుందన్నారు. తాము చేస్తున్న పని పట్ల నిబద్ధత కలిగి ఉన్నవారికి తప్పక విజయం దక్కుతుందన్నారు. బాలికలు పోక్సో చట్టం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరిస్తే మనకు కలిగే గౌరవ మర్యాదల పట్ల వారికి తెలియజేయాలని అన్నారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని కె విజయకుమారి, డిఎస్పీ బి విద్య, జీజీహెచ్ వైద్యురాలు డాక్టర్ కిరణ్మయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరస్వతి ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా మేమేమి బాగా డెవలప్ అయిన ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళని కాదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సో కష్టపడి చదువు మీద శ్రద్ధ పెట్టి ఆ చదువు మనకి ఆ లక్ష్యాన్ని నిర్దేశించి ఎలాంటి పరిస్థితుల్లో అయినా, నాకు జరిగిన ఏజ్లో మ్యారేజ్ జరగాలని నేను ఎవరికి అనుకోను. అది ఇప్పుడు నేరం కూడా. బాల్య వివాహాలు మ్యారేజెస్ దాని కిందకి వస్తుంది, చైల్డ్ మ్యారేజెస్ రెస్ట్రిక్ట్ యాక్ట్ కిందకి. అప్పట్లోనే కొన్ని జీవితాల్లో అలా జరిగిపోతూ ఉంటుంది. ఏజ్ ఏంటో తెలియకుండా, పల్లెటూరు కాబట్టి మ్యారేజెస్ వచ్చింది, సంబంధం చేశారని చెప్పి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇప్పుడు మీరు టీవీలో కానీ ఇవన్నీ మనకు తెలుసుకోవడం ముఖ్యమే. అదంతా ఇలా చేశారా, మనకి ఇట్లాగా అయిందా అని చెప్పి తెలుసుకోకుండా అబ్బాయి వినడానికి కూడా అసహ్యంగా ఉంది అనుకోకూడదు. అలాంటివన్నీ తెలుసుకుంటేనే సొసైటీలో ఇట్లాంటివి గుడ్ టచ్ కానీ బ్యాడ్ టచ్ కానీ, మనం ఎవరు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నారు, మంచి ఉద్దేశంతో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. చిన్నపిల్లలకి తెలియకపోవచ్చు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వస్తారు, బుజ్జగిస్తారు, చాక్లెట్ ఏది ఇస్తారు, వాళ్ళ కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళు ఏంటనేది వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఏజ్ 10 years బిలో వాళ్ళకి కానీ వాళ్ళకి అలాంటివి కూడా ఇప్పటి నుండే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సొసైటీలో మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే అందరూ ఒకలా ఉండరు. ఒక ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళే అందరూ ఒకలా ఉండరు. మన చేతికున్న 5 వేళ్ళే 5 ఒక్కలా ఉండవు, 5 డిఫరెంట్గానే ఉంటాయి. సో అందరూ మంచిగానే ఉంటారు అని అనుకోవడానికి లేదు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది పరిస్థితుల ప్రభావం వల్ల మారుతుంటారు తప్ప స్వతహాగా ఎవరిని చెడ్డవాళ్ళని చెప్పి మనం అనలేము. రాజమహేంద్రవరంలో ఈ నెల 31వ తేదీన రాష్ట్ర స్థాయిలో పవిత్రమూర్తి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమాన్ని
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ పివిఎన్ మాధవ్ వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహమ్మదీయుల దండయాత్రలు, దురాక్రమణలతో దెబ్బతిన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు కాశీ, అయోధ్య వంటి అనేక ప్రసిద్ధ దేవాలయాలను పునర్నిర్మాణం గావించి మంచి పాలన అందిస్తూ స్త్రీ జనోద్ధరణకు సైతం శ్రీకారం చుట్టిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ కాశీ, ఉజ్జయిని, మహాకాళేశ్వర్ కారిడార్ నిర్మాణ సందర్భంలో పేర్కొన్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అహల్యాబాయి హోల్కర్ యొక్క త్రిశతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దేశంలో ఎవరైతే దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారో, అలాగే మన దేశం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రజ్వరిల్లేట ప్రయత్నం చేశారో అటువంటి పుణ్యశ్లోక అహల్యాబాయి యొక్క కృషి ఏదైతే ఉందో, సుపరిపాలనకి ఒక ఆనవాళ్ళుగా, ధర్మ నిరతికి ఆవిడ చిరునామాగా మారి ఆవిడ ఏవైతే మాల్వా ప్రాంతంలో చేసిన అద్భుతాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకి తెలియజేసే విధంగా, ముఖ్యంగా మహిళా సాధికారత, అలాగే వితంతువు యొక్క పునర్వివాహం, వాళ్ళకి ఆస్తి హక్కులో భాగస్వామ్యం లాంటి అనేక సంస్కరణలు చేసి బాలికా విద్య కూడా అత్యంత కృషి చేసి అనేక మంది వితంతుల్ని సైన్యంలో చేర్చి ఆ విధంగా తీసుకెళ్లిన అహల్యాబాయి హోల్కర్ అనేక మంది చేనేత కార్మికులు అండగా దినబడి చేనేత వస్త్రం స్వయంగా మహేశ్వరి అనే ఒక శారీని ఆవిడ నిర్మించబడి, అలాగే అనేక రకాల రహదారులు నిర్మాణం చేయటం, అలాగే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచే విధంగా దేశంలో ఉండే సుమారు 3000 ఆలయాల నిర్మాణంలో ఆవిడ భాగస్వాములు అవ్వటం, దాంతోపాటు ఆవిడ ఆ ప్రాంతంలో ధర్మశాలలు, అలాగే అన్నదాన కార్యక్రమం ఆవిడ స్మృతి అందరికీ తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకెళ్ళటం జరిగింది. భారతీయ జనతా పార్టీ పథకాలన్నీ కూడా ఆవిడ ఇలాంటి పరిపాలకుల యొక్క ప్రేరణతో అమలు చేయడం జరిగింది. ఆ విధంగా మహిళా సాధికారత కానీ మిగతా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అమలు చేయడం జరిగింది. సీతానగరం మండలంలో ఇసుక ర్యాంపు యజమానులతో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సీతానగరం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఇసుక రవాణా విషయంలో నిబంధనలు పాటించకపోతే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ ప్రజలకు ఉచిత ఇసుక అందించాలన్న ప్రభుత్వ పాలసీకి ఎవరూ తూట్లు పడవద్దని సూచించారు. ఇక నుంచి ప్రతి లారీ పైన ఇసుక లోడ్ అనంతరం బరకాలు కట్టాలి. లారీ డ్రైవర్లు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు లారీలను అతివేగంతో నడుపుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఇవన్నీ మీరు కట్టడి చేసుకోకపోతే పోలీస్ శాఖ తీసుకునే కఠిన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఇక నుంచి ఎక్కడైనా ఇసుక లారీ పైన బరకం కప్పి లేకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక ర్యాంప్ లైసెన్స్ రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో టీడీపీ ఏర్పాటు చేసిన జెండాలు, తోరణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర మున్సిపల్ విభాగం ఇన్ఛార్జ్ మజ్జి అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం వాటిని తొలగించాలని కమిషనర్ను కోరారు. ఈ మేరకు మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆదేశాల మేరకు వైసీపీ నాయకులతో మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ నగరంలో పలు జంక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారన్నారు. మున్సిపల్ అధికారులు వీటిని తొలగించకపోవడం వల్ల తోరణాలు తెగి రోడ్లపై పడి స్కూల్ పిల్లలకు, వాహనాలకు వెళ్లే వారికి చుట్టుకొని ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. గౌతమి సూపర్ బజార్ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కోరారు.
పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమం గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎంతో అభివృద్ధి చేస్తే ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి మహానగరాన్ని ఒక చాలా డెవలప్మెంట్ విషయంలో ఏదైతే డెవలప్ అంతా కూడా పాడు చేస్తున్నారో దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు ఈ ప్రభుత్వం నెగ్గిన తర్వాత కూటమి ప్రభుత్వం నెగ్గిన తర్వాత నెలకు కార్యక్రమం ఎదురు చేస్తూ ప్రతి జంక్షన్లోని వాళ్ళ జెండాలు విరవిగా కట్టేస్తున్నారు, బ్యానర్లు కట్టేస్తున్నారు. బ్యానర్లు అయితే 4 రోజులు తొలగిస్తున్నారు, కానీ ఈ కట్టిన జెండాలు తొలగించకుండా ఉంచడం వల్ల రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నది. కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మెడకు చుట్టుకున్నాక ఒకసారి. ఇది కాకుండా ఈరోజు మార్గాని భరతరామ్ గారు ఏమైతే పచ్చదనానికి వాతావరణానికి అనుకూలంగా ఏమైతే ఏర్పాటు చేశారో పచ్చదనం గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ ఈ యొక్క దాన్ని అంతా పాడు చేస్తారు. ఎందుకంటే ఈ మొక్కలపైన ఈ బ్యానర్లు వెళ్ళడం వల్ల అదే భాగంలో మార్గాని భరతరామ్ గారు రాష్ట్ర చరిత్రలోని ఎంతో అత్యద్భుతంగా తయారు చేసిన రాజమండ్రి నగరాన్ని యువత హరితలో భాగంగా ప్రతి రోడ్ల మధ్యలో డివైడర్లు పెట్టి పచ్చదనానికి అలాగే మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటట్టు మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వారు ఏ కార్యక్రమం చేసినా సరే చుట్టూ తోరణాలు కట్టేస్తున్నారు. కట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీయట్లేదు. ఇప్పుడు కార్పొరేషన్ వారు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉంది, రోడ్డు కట్టడం ఏం పట్టకూడదని. కానీ కార్పొరేషన్ వారు కూడా ఎప్పుడు నేరుకు నిమ్మత్తున్నట్టు ఏమి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వదిలేయడం వలన వాళ్ళు కట్టిన తోరణాలు ఈ యొక్క యువతాహరిత భాగంగా పెట్టినటువంటి మొక్కలను చుట్టుకొని పాడైపోతున్నాయి. ఎంతో శ్రమ, ఎంతో కార్పొరేషన్ యొక్క నిధులు కూడా దానివల్ల పాడవడం కాకుండా కార్పొరేషన్ ఎంతో భారం అవుతుంది. ఇది కాకుండా ఈ తోరణాలు రోడ్లో వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా వాహనాలకి అడ్డంగా పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ తక్షణం కార్పొరేషన్ పట్టించుకోవాలని చెప్పి భర్త గారు వారి యొక్క ఆదేశాల మేరకు మేమందరం వచ్చి వేళ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. థియేటర్ యాజమాన్యాలు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి, ధరల పట్టిక ప్రముఖంగా ప్రదర్శించాలని స్పష్టం చేశామని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. నగరంలోని పలు సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక గీత, అప్సరా, శ్యామల, స్వామి థియేటర్లను ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, అగ్నిమాపక అధికారి కె శ్రీనివాస్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వి రుక్కయ్య, అర్బన్ తహసీల్దార్ సిహెచ్ పాపారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కె అన్నవరం, విద్యుత్, పోలీస్ తదితర అధికారులతో కలిసి జేసీ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 40 సినిమా థియేటర్లు ఉన్నాయని, రాజమండ్రి డివిజన్లో 25, కొవ్వూరు డివిజన్లో 15 ఉన్నాయన్నారు. థియేటర్లలో ఆహార పానీయాల ధరలపై నియంత్రణ ఉండాలని, టికెట్ల ధర పెంపు కావాలంటే ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. చేయించాలి సార్. సార్ చూపిస్తే ప్యాకెట్ ఫుడ్స్ ఏముంటాయి, పప్పు ఓకే ఓకే. అవునారా శానిటేషన్ శ్రీనివాస్ గారు ఒకసారి మాకు నుంచి ముందుకు వెళ్ళిపోతే నేను ముందుకు రావాల్సి వస్తుంది. ప్రీమియం 437 సార్, ఎట్లైనర్స్ 22, 613. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.